మారుతి. నేను నమత ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్‌కి అధ్యక్షుడిగాను, అలాగే మన ఉత్తరాంధ్ర ట్రైలర్ ట్రక్ ఓనర్స్ అండ్ సప్లయర్స్ అసోసియేషన్‌కి ఉపాధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాను. ఇవాళ మా విశాఖపట్నంలో ఉండేటటువంటి వివిధ సప్లయర్ సంఘాలు, అలాగే లారీ యజమాని సంఘాలు, మా విశాఖ జిల్లా సంబంధించినటువంటి విశాఖ జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషను, అలాగే టిప్పర్ అసోసియేషన్, ట్రైలర్స్ అసోసియేషన్ వీరందరితో కూడా సంయుక్తంగా ఒక జేఏసీ ఏర్పాటు చేసి మా వివిధ సమస్యలపైన ఇక్కడ పోరాటం చేయటం అనేది జరిగింది. దానికి మా పెద్దలైనటువంటి కనతల్లిమూర్తి గారిని, మా విజిటి సత్యనారాయణ గారిని అభినందించడం కోసం ఇవాళ ఈ సభ ఏర్పాటు చేయటం అనేది జరిగింది. 2 మేజర్ పోర్టులు ఉన్నటువంటి విశాఖపట్నంలో ఇవాళ లారీలకి పార్కింగ్ ప్లేస్ లేకపోవటం, ట్రాన్స్పోర్ట్ నగరం లేకపోవటం అనేది, రాయ్పూర్ లాంటి చిన్న టౌన్కి కూడా ట్రాన్స్పోర్ట్ నగరం ఉంది, కానీ మా విశాఖపట్నం లేకపోవడం అనేది బాధాకరమైన విషయం. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా సరే దీనిపైన సరైన కృషి చేయటం లేదు. అలాగే ఇవాళ వ్యాపారస్తులంతా కూడా టౌన్లో, సిటీలో ఉండటం జరుగుతుంది. విశాఖ నగరం సర్వేగంగా అభివృద్ధి చెందుతుంది. గూగుల్ లాంటి సంస్థలు కూడా విశాఖపట్నానికి త్వరలోనే రాబోతా ఉన్నాయి. కాబట్టి ఈ లారీలు నో ఎంట్రీ అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ఇవాళ విజయవాడ లాంటి నగరానికి గొల్లపూడి అనేటువంటి ఒక యార్డును కల్పించి భారీ వాహనాల అన్లోడింగ్లు అన్ని కూడా ఊరు బయట ఒక యార్డు ఇచ్చి చేపిస్తున్నారు. అలాగే విశాఖపట్నానికి కూడా త్వరలోనే ప్రభుత్వాలు ఒక నిర్ణయం తీసుకుని దీనికి కూడా భారీ వాహనాలన్నీ కూడా ఊరు బయట అన్లోడ్ అయ్యే విధంగా చేసినట్లయితే లారీ యజమానుల సమయం అనేది చాలా వృధా అయిపోతా ఉన్నది నో ఎంట్రీ కారణంగాను. అలాగే మాకేంటంటే ఆనందపురం నుంచి కొన్ని సేఫ్టీ సమయాలు అనేవి ఉదయం సాయంత్రం ఉండటం వల్ల కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. గొల్లపూడి లాంటి యార్డులు ఏర్పాటు చేయాలని, అలాగే నో ఎంట్రీ సమస్య వల్ల మా లారీ యజమానులు సమయం వృధా అయిపోవడంతో పాటు పోలీస్ కేసులను కూడా ఎదుర్కోవాల్సినటువంటి ఇబ్బందులు ఏర్పడతా ఉన్నాయి. అందుకని దీనిపైన కూడా ప్రభుత్వాలు ఏదైనా కృషి చేసి విశాఖపట్నానికి ఒక పార్కింగ్ కానీ, ట్రాన్స్పోర్ట్ నగరం కానీ ఏర్పాటు చేస్తారనే ఉద్దేశంతో మీ మీడియా ముఖంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. అలాగే మా లారీ యజమాని సంఘాల తరఫున కూడా మేము మా విశాఖపట్నంలో ఏర్పాటు చేసినటువంటి జేఏసీ మాకు ఇవాళ లోడింగ్ లేకపోకుండా షార్టేజీల మీద పోరాటం చేసినటువంటి మా సప్లయర్స్ జేఏసీ అసోసియేషన్ వెంకటేశ్వరరావు గారికి, మా గూడ్స్ అసోసియేషన్ సత్యనారాయణ గారికి, మా విశాఖ జిల్లా గౌరవాధ్యక్షులైనటువంటి కన్నతల్లిమూర్తి గారికి, మా విశాఖపట్నం లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి మా లక్ష్మీనారాయణ గారు కూడా మా అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. విశాఖ ట్రైలర్ సప్లయర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్లస్ జేఏసీకి జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈ రోజు ఈ మీటింగ్ ఇంత గ్రాండ్ గా జరగడానికి కారణమైనటువంటి భాస్కర్ గారికి ధన్యవాదాలు. ఈయన ఇలాగే ముందు గట్టిగా స్ట్రాంగ్ గా పనిచేస్తా మా కోరికలు, మా తాలూకా సమస్యలన్నీ పరిష్కారానికి ముందుకెళ్తారని మొత్తం సభ్యులందరికీ నమస్కారాలు చెప్తూ ధన్యవాదాలు. విశాఖ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నాను. ఈ మధ్య కాలంలో ట్రాన్స్పోర్ట్ రేట్లో చాలా సమస్యలు ఉత్పన్నమైనవి. ఆ సమస్యలు పరిష్కరించుకోవడానికి ఒక జేఏసీగా ఏర్పడి సప్లయర్స్ అందరూ కూడా మమ్మల్ని కలవడం జరిగింది. మేము కూడా సానుకూలంగా స్పందించి జేఏసీ తోటి అనుబంధంగా ముందుకు సాగి ఒక ఒప్పందానికి వచ్చాం. ఆ ఒప్పందం ప్రకారం అందరూ సంతోషంగా ఉన్నారు ఇప్పుడు. అలాగే ఇంకా చాలా రకాల సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా ముందు అన్ని అసోసియేషన్లు కలిసికట్టుగా సాధించుకోవాలని చెప్పి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇది చేసుకోకుండా సామరస్యపూర్వకమైన వాతావరణంలో మాట్లాడుకొని పరిష్కరించుకోవాలని చెప్పి నిర్ణయం జరిగింది. అలాగే ముందుకెళ్తామని కూడా నేను విశాఖ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ తరఫున ప్రెసిడెంట్ గా ప్రకటిస్తున్నాను. అలాగే సిటీలో చాలా సమస్యలు ఉన్నాయండి. లారీ ఓనర్స్ కానివ్వండి, సప్లయర్స్ కానివ్వండి, ట్రాన్స్పోర్టర్స్ కానివ్వండి, వాటన్నింటినీ కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకొచ్చి, కమిషనర్ గారి దృష్టికి తీసుకొచ్చి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చి ఒక లారీ పార్కింగ్ యార్డ్ అనేది ఒకటి ఉండాలి మాకు. లారీలు ఎక్కడ పెడితే అక్కడ రోడ్డు మీద పెట్టడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. వాటిని నివారించడానికి కూడా చర్య తీసుకోవాలని చెప్పి ఈ ప్రెస్ ముఖంగా నేను గవర్నమెంట్ ని కోరుతున్నానండి. అలాగే మన జ్ఞానాపురం అసోసియేషన్ మూర్తి గారు పెద్దలు, ఆయన స్టేట్ యూనియన్ లో కూడా మంచి రోల్ ఉన్న వ్యక్తి, ఆ గవర్నమెంట్ తో మాట్లాడగలిగిన సత్తా ఉన్న వ్యక్తి. ఆయన కూడా మాతో కలిసి రావడం, అలాగే ఉత్తరాంధ్ర లారీ అసోసియేషను, విడిఎల్ఎస్ఏ సప్లయర్స్ అసోసియేషను, గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషను,
అందరం కలిసి ఒక సంతోషకరమైన వాతావరణంలో మేమందరం ఇలా ముందడుగు వేయటం అనేది చాలా సంతోషకరమైన విషయం, ముదాహం. అలాగే స్టేట్ అసోసియేషన్ నుంచి కూడా మాకు ఈశ్వరరావు మాట్లాడారు, చాలా మంచి పని చేశారు సత్యనారాయణ గారు. అలాగే ఇంకా మిగతా సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా మీరే పరిష్కరించాలని చెప్పారు. తప్పకుండా చేస్తామని హామీ ఇచ్చాను. అదే విధంగా ముందుకెళ్తామని చెప్పి ఈ ప్రెస్ ముఖంగా నేను ప్రకటిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. విశాఖ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నాను. ఈ మధ్య కాలంలో ట్రాన్స్పోర్ట్ రేట్లో చాలా సమస్యలు ఉత్పన్నమైనవి. ఆ సమస్యలు పరిష్కరించుకోవడానికి ఒక జేఏసీగా ఏర్పడి సప్లయర్స్ అందరూ కూడా మమ్మల్ని కలవడం జరిగింది. మేము కూడా సానుకూలంగా స్పందించి జేఏసీ తోటి అనుబంధంగా ముందుకు సాగి ఒక ఒప్పందానికి వచ్చాం. ఆ ఒప్పందం ప్రకారం అందరూ సంతోషంగా ఉన్నారు ఇప్పుడు. అలాగే ఇంకా చాలా రకాల సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా ముందు అన్ని అసోసియేషన్లు కలిసికట్టుగా సాధించుకోవాలని చెప్పి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇది చేసుకోకుండా సామరస్యపూర్వకమైన వాతావరణంలో మాట్లాడుకొని పరిష్కరించుకోవాలని చెప్పి నిర్ణయం జరిగింది. అలాగే ముందుకెళ్తామని కూడా నేను విశాఖ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ తరఫున ప్రెసిడెంట్ గా ప్రకటిస్తున్నాను. అలాగే సిటీలో చాలా సమస్యలు ఉన్నాయండి. లారీ ఓనర్స్ కానివ్వండి, సప్లయర్స్ కానివ్వండి, ట్రాన్స్పోర్టర్స్ కానివ్వండి, వాటన్నింటినీ కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకొచ్చి, కమిషనర్ గారి దృష్టికి తీసుకొచ్చి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చి ఒక లారీ పార్కింగ్ యార్డ్ అనేది ఒకటి ఉండాలి మాకు. లారీలు ఎక్కడ పెడితే అక్కడ రోడ్డు మీద పెట్టడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. వాటిని నివారించడానికి కూడా చర్య తీసుకోవాలని చెప్పి ఈ ప్రెస్ ముఖంగా నేను గవర్నమెంట్ ని కోరుతున్నానండి. అలాగే మన జ్ఞానాపురం అసోసియేషన్ మూర్తి గారు పెద్దలు, ఆయన స్టేట్ యూనియన్ లో కూడా మంచి రోల్ ఉన్న వ్యక్తి, ఆ గవర్నమెంట్ తో మాట్లాడగలిగిన సత్తా ఉన్న వ్యక్తి. ఆయన కూడా మాతో కలిసి రావడం, అలాగే ఉత్తరాంధ్ర లారీ అసోసియేషను, విడిఎల్ఎస్ఏ సప్లయర్స్ అసోసియేషను, గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషను అందరూ కలిసి ఒక సంతోషకరమైన వాతావరణంలో మేమందరం ఇలా ముందడుగు వేయటం అనేది చాలా సంతోషకరమైన విషయం, ముదాహం. అలాగే స్టేట్ అసోసియేషన్ నుంచి కూడా మాకు ఈశ్వరరావు మాట్లాడారు, చాలా మంచి పని చేశారు సత్యనారాయణ గారు. అలాగే ఇంకా మిగతా సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా మీరే పరిష్కరించాలని చెప్పారు. తప్పకుండా చేస్తామని హామీ ఇచ్చాను. అదే విధంగా ముందుకెళ్తామని చెప్పి ఈ ప్రెస్ ముఖంగా నేను ప్రకటిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు వెంకటేశ్వరరావు అండి. నేను జేఈసీ చైర్మన్ మాట్లాడుతున్నాను. మేము ఇవాళ ఈ సమావేశం ఏర్పరచుకోవడానికి ముఖ్య ఉద్దేశం, మాకు గత 30-40 సంవత్సరాల నుంచి ఉన్న కొన్ని సమస్యల మీద మేము గూడ్స్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కొన్ని విధాలుగా పోరాడుకోవటం జరుగుతుంది. అలాగే కొన్ని సమస్యలను మేము క్లియర్ చేసుకోలేకపోయాము. అదేవిధంగా మేము ముందుకెళ్లాలనే ఉద్దేశంతో మేము ఒక జేఈసీ అనేది ఏర్పరచుకుని అన్ని సంఘాలు కలిసి విశాఖ జిల్లాలో మనకున్న సమస్యల్ని, ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్న సమస్యల్ని మనం క్లియర్ చేసుకోవాలనే ఉద్దేశంతో మేము జేఈసీ అనేది ఏర్పరచుకుని మాకు ఉన్న గత 30-40 సంవత్సరాలుగా ఉన్న సమస్యల్ని గూడ్స్ ట్రాన్స్పోర్ట్ సత్యనారాయణ గారితో మాట్లాడి మేము ఏదైతే మా సమస్యలు ఉన్నాయో వాటిని క్లియర్ చేయాలని చెప్పి మేము గత 6 నెలలుగా పోరాటం చేసి దాని మీద కొన్ని అనేకమైన మీటింగ్లు పెట్టుకుని చర్చించుకుని ఒక కొలిక్ వచ్చి దానికి వాళ్ళు అంగీకరించి మేము ఇవాళ దాన్ని సక్సెస్ఫుల్ మీట్ గా ఇది పెట్టుకోవడం జరిగింది. అది ఏంటంటే 1% మార్జిన్ అనేది ఇవ్వాలి, 0.5 మార్జిన్ అనేది లూజ్ మెటీరియల్ కి ఉండాలి, అలాగే లోడింగ్ ఛార్జెస్ ఉండకూడదు అనే దాని మీద మేము కొన్ని డిమాండ్స్ తో మా జేఈసీ తరఫున మేము పోరాడాము. దానికి మాకు గూడ్స్ అసోసియేషన్ వాళ్ళ కమిటీ వాళ్ళు, గూడ్స్ సత్యనారాయణ గారు కలిసి మాకు దానికి హామీ ఇచ్చి వీటిని మేము పరిష్కరించాము. ఇక నుంచి ఈ లోడింగ్ ఛార్జెస్ అనేవి తీసుకోరు, అలాగే 1% ఏదైతే ఉందో అది ఇస్తాము, 0.0 లూజ్ మెటీరియల్ ఏదైతే ఉందో అది కూడా మేము చేస్తామని చెప్పి మాకు ఒక అగ్రిమెంట్ రూపంగా కూడా ఇచ్చి మాకు సమస్యల్ని క్లియర్ చేసడానికి ఆయన ముందుకొచ్చి సమస్యల్ని క్లియర్ చేశారు. దానికి ఈ జేఈసీకి సహకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ గూడ్స్ సత్యనారాయణ గారు కూడా మేము
అడిగిన వెంటనే వీటి మీద స్పందించి ఆయన కూడా కొన్ని సమావేశం పెట్టుకుని మాకు దీన్ని అంగీకరించినందుకు వాళ్ళకి మేము ఒక గెట్ టుగెదర్ లాగా వాళ్ళు ఏర్పాటు చేసుకుని ఈ సమావేశంలో ఆయనకు ఒక సన్మానం చేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇదే విధంగా ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటి మీద కూడా జేఏసీ తరపున సప్లయర్స్ అవ్వచ్చు, ఓనర్స్ అవ్వచ్చు, గూడ్స్ అసోసియేషన్ అవ్వచ్చు, అందరం కలిసికట్టుగా విశాఖ జిల్లాలో ముందుకెళ్తా సెలవు తీసుకుంటున్నాం.